ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ 24 గంటలు అంటే ఒక్క రోజు ఆగిపోతే ఏమవుతుందో తెలుసా మీకు? ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఉదయం 8 గంటలకి నిద్ర లేచారు, ఫోన్ తీసుకున్నారు, వాట్సాప్ ఓపెన్ చేశారు, కనెక్ట్ కాలేదు, యూట్యూబ్ ఓపెన్ చేశారు, పని చేయలేదు, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది పని చేయడం లేదు. మీరు అనుకుంటారు నెట్ సమస్య ఏమో అని. కానీ కొద్ది నిమిషాల్లో ప్రపంచమంతా ఒకే వార్త, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. కేవలం 24 గంటలు ఇంటర్నెట్ పనిచేయదు అని. ఆ 24 గంటలు ప్రపంచ చరిత్రనే మార్చేయచ్చు. మొదట 10 నిమిషాలు సోషల్ మీడియా ఆగిపోతుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అన్నీ నిశ్శబ్దం. లక్షల మంది ఫోన్ రీస్టార్ట్ చేస్తారు, వైఫై ఆఫ్ చేసి ఆన్ చేస్తారు, సిమ్ తీసి మళ్ళీ పెడతారు. కానీ ఎవరికీ అర్థం కాదు ఇది వాళ్ళ ఫోన్ సమస్య కాదు, ప్రపంచ సమస్య అని. ఒక గంట తర్వాత ఇప్పుడు యూపీఐ పనిచేయదు, గూగుల్ పే పనిచేయదు, ఫోన్ పే పనిచేయదు, పేటిఎం పనిచేయదు, చెల్లింపులు ఆగిపోతాయి. కిరాణా షాపులో 500 వస్తువులు తీసుకున్న వ్యక్తి స్కాన్ చేస్తాను అంటాడు, కానీ క్యూఆర్ కోడ్ పనిచేయదు, చేతిలో డబ్బులు లేవు, వ్యాపారం ఆగిపోతుంది. బ్యాంకులు పూర్తిగా మూసుకుపోవు, కానీ చాలా ఆన్లైన్ సేవలు పనిచేయకపోవచ్చు. ఐఎంపీఎస్, కొన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్లు, మొబైల్ బ్యాంకింగ్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏటీఎంలు కూడా నెట్వర్క్పై ఆధారపడే సేవల్లో సమస్యలు రావచ్చు. ఇంకా విమానాలు, ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాలు డిజిటల్ కమ్యూనిటీ వ్యవస్థపై ఆధారపడతాయి. అయితే విమానాలు కేవలం పబ్లిక్ ఇంటర్నెట్ పైనే ఆధారపడవు. వాటికి ప్రత్యేక కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి అన్ని విమానాలు ఒక్కసారిగా కూలిపోవు. కానీ బుకింగ్స్, కొన్ని ఆపరేషన్స్, ప్రయాణికుల సేవలు గణనీయంగా ప్రభావితం కావచ్చు. ఇంకా స్టాక్ మార్కెట్, సెకండ్లలో కోట్ల రూపాయల ట్రేడింగ్ జరుగుతుంది. ఇంటర్నెట్ లేకపోతే చాలా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఆగిపోవచ్చు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరుగుతుంది. ఇంకా ఆధునిక ఆసుపత్రుల్లో డిజిటల్ రికార్డులు, స్కాన్లు, ఆన్లైన్ సిస్టమ్లు వాడుతుంటారు. కానీ అత్యవసర చికిత్సలు పూర్తిగా ఆగిపోవు. ఎందుకంటే ఆసుపత్రులకు ప్రత్యామ్నాయ విధానాలు కూడా ఉంటాయి. అయినా పనుల వేగం తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. ఇంకా కంపెనీలు, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మేటా, నెట్ ప్లస్ లక్షలాది కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పై ఆధారపడి పనిచేస్తున్నాయి. 24 గంటల అంతరాయం భారీ ఆర్థిక నష్టాలకు దారి తీయొచ్చు. ఇంకా మన ఇంట్లో చూసుకుంటే స్మార్ట్ టీవీ, అలెక్సా, గూగుల్ హోమ్, కోల్డ్ బ్రేకప్, ఆన్లైన్ గేమింగ్ అన్నీ ఆగిపోతాయి. ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాల్లో చాలా ఫీచర్లు పనిచేయవు. సో నిజంగా ఇలా జరగచ్చా? ప్రపంచమంతా ఒకేసారి 24 గంటలు పూర్తిగా ఇంటర్నెట్ కోల్పోవడం చాలా అసాధారణ పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నెట్ ఒక కంపెనీ లేదా ఒక దేశం చేతిలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది నెట్వర్క్లు, సముద్ర అడుగున ఉన్న కేబుల్స్, ఉపగ్రహాలు, డేటా సెంటర్లు కలిసి పనిచేస్తాయి. అందుకే పూర్తి ప్రపంచ బ్లాక్అవుట్ జరగడం చాలా అరుదైన పరిస్థితి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు ఇంటర్నెట్ కేవలం వినోదం కాదు. మన డబ్బు, మన ఉద్యోగాలు, మన చదువు, మన వ్యాపారం, మన కుటుంబంతో కమ్యూనికేషన్, దాదాపు ప్రతి రంగంలో కీలక భాగంగా మారిపోయింది. అందుకే ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు బంగారం కాకపోవచ్చు, పెట్రోల్ కూడా కాకపోవచ్చు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా కావచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ లేని లైఫ్ ఊహించుకోగలమా? ఒక టీ షాప్కి వెళ్తే టీ తాగితే ఇంటర్నెట్ కావాలి మనకి, ఒక సమోసా తింటే ఇంటర్నెట్ కావాలి, ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఎంచుకోవాలంటే ఇంటర్నెట్ కావాలి. ప్రతి దానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడి బతుకుతున్నాం. నిజంగా ఇవన్నీ కాకుండా ఒక 24 గంటలు ఇంటర్నెట్ రాకపోతే ఆ టైంని ఎలా గడపాలో, ఆ రోజుని ఎలా ఎంచేయాలో తెలియక చాలామంది పిచ్చోలు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే అంతగా ఇంటర్నెట్కి అందరూ అడిక్ట్ అయిపోయారు. సో మరి మీరేం చేస్తారు 24 గంటలు ఇంటర్నెట్ రాకపోతే? సరదాగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.